జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 26వ అధ్యాయం. అబ్రహాము కాలంలో వచ్చిన ఆ మొదటి కరువు కాక మరో కరువు ఆ దేశంలో వచ్చింది. అందుచేత ఇస్సాకు గెరారుకు, ఫిలిష్తీయ వాళ్ళ రాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతనికి యెహోవా ప్రత్యక్షమై అతనితో అన్నాడు, ఈజిప్టు దేశానికి వెళ్ళవద్దు, నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఆశీస్సులు ప్రసాదిస్తాను. ఎందుకంటే నీకు నీ సంతానానికి ఈ ప్రదేశాలన్నీ ప్రసాదిస్తాను. నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నీ సంతానాన్ని లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా అధికం చేస్తాను. వారికి ఈ దేశాలన్నీ ప్రసాదిస్తాను. వారి మూలంగా లోకములోని అన్ని వంశాలు ధన్యమవుతాయి. ఎందుకంటే అబ్రహాము నా మాట విని నా చట్టాలు, ఆజ్ఞలు, శాసనాలు, నియమాలు అనుసరించి ప్రవర్తించాడు. అందుచేత ఇస్సాకు గెరారులో ఉండిపోయాడు. అక్కడి వాళ్ళు అతని భార్యను చూచి ఆమె విషయం అడిగినప్పుడు అతడు, ఈమె నా చెల్లెలు అని జవాబిచ్చాడు. రిబ్కా చాలా చక్కనిది గనుక ఆమె కోసం అక్కడి వాళ్ళు నన్ను చంపేస్తారేమో అనుకొని ఈమె నా భార్య అనడానికి భయపడ్డాడు. ఆ స్థలంలో అతడు చాలా రోజులున్న తరువాత ఒకనాడు ఫిలిష్తీయ వాళ్ళ రాజైన అబీమెలెకు ఒక కిటికీలో నుండి చూస్తూ ఉంటే ఇస్సాకు తన భార్యతో సరసల్లాపాలాడడం కనిపించింది. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలువనంపించి, ఆమె నీ భార్య, సందేహము లేదు. ఈమె నా చెల్లెలని నీవు చెప్పావేమిటి అన్నాడు. అతనితో ఇస్సాకు, ఆమె నిమిత్తం నేను చావవలసి వస్తుందేమో అనుకున్నాను అన్నాడు. అబీమెలెకు, నీవు మాకు చేసిందేమిటి? ఒకవేళ ఈ జనంలో ఎవరో ఒకడు నీ భార్యతో నిర్భయంగా పోయి ఉండేవాడు. అలా జరిగితే నీవు మా నెత్తి మీదికి అపరాధం తెచ్చిపెట్టేవాడివే కదా. అబీమెలెకు ఆ దేశ ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తూ, ఈ మనిషికి గాని అతడి భార్యకు గాని ఎవడైనా హాని చేస్తే వాడు తప్పనిసరిగా మరణశిక్ష పొందుతాడు అన్నాడు. ఇస్సాకు ఆ దేశంలో భూమి సాగు చేశాడు. ఆ సంవత్సరంలోనే నూరంతలుగా పంట కోశాడు. ఎందుకంటే యెహోవా అతన్ని దీవించాడు. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు, దాసులు అనేకులు అతనికి ఉండడం చూచి ఫిలిష్తీయ వాళ్లకు అసూయ పుట్టింది. అతని తండ్రి అబ్రహాము కాలములో అతని తండ్రి దాసులు త్రవ్విన అన్ని బావులను ఫిలిష్తీయ వాళ్ళు మట్టి వేసి పూడ్చివేశారు. అబీమెలెకు ఇస్సాకుతో, మాకంటే మీ బలం చాలా ఎక్కువ, మా దగ్గర నుండి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అందుచేత ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో డేరా వేసుకొని అక్కడ ఉండిపోయాడు. తన తండ్రి అయిన అబ్రహాము కాలంలో త్రవ్విన బావులను అబ్రహాము చనిపోయాక ఫిలిష్తీయ వాళ్ళు పూడ్చివేసినందుచేత ఇస్సాకు వాటిని మళ్ళీ త్రవ్వించాడు. తన తండ్రి వారికి పెట్టిన పేర్లే వాటికి తిరిగి పెట్టాడు. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వుతూ ఉన్నప్పుడు ఉబికి పారుతున్న నీటి బొగ్గ దొరికింది. అప్పుడు గెరారుకు చెందిన కాపరులు ఈ నీళ్లు మావే అని చెప్తూ ఇస్సాకు కాపరులతో పోరాడారు. వాళ్ళు అలా తనతో జగడమాడినందుచేత అతడు ఆ బావికి ఏషెక్ అనే పేరు పెట్టారు. వారు మరో బావి త్రవ్విన తరువాత దానికోసం కూడా పోరాడారు. అతడు దానికి సిత్నా అనే పేరు పెట్టాడు. అప్పుడు అతడు అక్కడ నుండి ఇంకో స్థలానికి వెళ్ళి మరో బావి త్రవ్వించాడు. దానికోసం వాళ్ళు పోరాడలేదు గనుక యెహోవా మనకు తావు ప్రసాదించాడు, ఈ దేశంలో వర్ధిల్లుతామని చెప్పి ఆ బావికి రెహబోతు అనే పేరు పెట్టాడు. తరువాత అతడు అక్కడ నుండి బెర్షెబాకు వెళ్ళాడు. చేరిన రాత్రి అతడికి యెహోవా ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నాను. నా సేవకుడు అబ్రహాము కారణంగా నిన్ను దీవించి నీ సంతానం అనేకం అయ్యేలా చేస్తాను గనుక నీకు భయం ఉండకూడదు. అక్కడ ఇస్సాకు ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా పేర ప్రార్థన చేసి అక్కడ తన డేరా వేసుకున్నాడు. అక్కడ కూడా ఇస్సాకు దాసులు ఒక బావి త్రవ్వారు. అబీమెలెకు, అతని మిత్రుడు అహూజతు, అతని సేనాధిపతి ఫీకోలు గెరారు నుండి అతని దగ్గరకు వచ్చారు. ఇస్సాకు వాళ్ళను చూచి ఇలా అన్నాడు, మీరు నా దగ్గరికి వచ్చారెందుకు? నన్ను ద్వేషించి మీ దగ్గర నుంచి పంపివేశారు కదా. వాళ్ళు, యెహోవా మీకు తోడుగా ఉన్నాడని మాకు తేటతెల్లంగా కనిపించింది. అందుచేత మేము చెప్పుకునేదేమిటంటే, మన మధ్య అంటే మాకు మీకు మధ్య ఒక శపథం ఉండాలి. మేము మీతో ఒడంబడిక చేయాలి. అంటే మేము మీకు ఏ హాని చేయకుండా
మేలే చేసి మిమ్మల్ని ప్రశాంతంగా పంపివేసిన ప్రకారం మీరు మాకు ఏ కీడు చేయకుండా ఉంటారని మనం ఒప్పందపడాలనుకున్నాం. మీరిప్పుడు యెహోవా దీవెన పొందినవారు కదా అన్నారు. అతడు వాళ్లకు విందు చేశాడు. వాళ్ళంతా ఆహారం పానీయం పుచ్చుకున్నారు. ఉదయం పెందలకడ లేచి ఒకరితో ఒకరు శపథం చేసుకున్న తరువాత ఇస్సాకు వాళ్ళకు త్రోవ సాగనంపాడు. వాళ్ళు అతని దగ్గర నుండి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఆ రోజే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావి గురించి అతనికి తెలిపి నీళ్లు దొరికాయి అన్నారు. ఆ బావికి షెబా అనే పేరు పెట్టారు. ఈ రోజు వరకు అక్కడి ఊరి పేరు బెయేర్షెబా. ఏశావు 40 ఏళ్లవాడైనప్పుడు హేతువాడైన బెయేరీ కూతురు మహూదీయును, హేతువాడైన ఏలోను కూతురు బాషమతును పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకు రిబ్కాల మనసులకు వీళ్ళు చాలా వేదన కలిగించేవారు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.